మార్చి 14వ తారీఖున జనసేన ఆవిర్భావ సభ ఉంది. చాలా హ్యూజ్, అంటే ఆయన గెలిచిన తర్వాత 100% స్ట్రైక్ రేట్ వచ్చిన తర్వాత పిఠాపురంలో భారీ సభ, 10 లక్షల మంది జనం వస్తానంటే రికార్డు. ఆ విజువల్స్ చూడడానికి రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న? మీరు చెప్తుంటే నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది అన్న. ఎందుకంటే పిఠాపురంలో తను గెలిచాడు, ఎమ్మెల్యే గెలిచాడు. సో పిఠాపురం ఆ గౌరవాన్ని తగ్గించుకునే విధంగా ఈరోజు నిజంగా 10 లక్షలతోని నిజంగా జనాభాతోని ప్రోగ్రామ్ పెట్టమంటే గొప్ప విషయం అవును కదన్న. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి అభిమానం అయిన మేము, అంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడా లేడా అన్న డైలాగ్ ఉన్న మేము ఒక్కసారి తను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక సర్పంచ్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, మున్సిపల్ చైర్మన్ గా ఏం కాకుండా ఒక్క దెబ్బతోని కొడితే కుంభస్థలం బద్ద కొట్టినట్టుగా డిప్యూటీ సీఎం అయ్యాడు. నిజంగా ఆ ఆనందం చెప్పలేని ఆనందం. కాబట్టి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రావడం, అదే సేమ్ పిఠాపురం ప్రోగ్రామ్ పెట్టడం చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి చాలా మంది కూడా పిఠాపురంకి వెళ్తున్నారు. చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా పిఠాపురంకి వెళ్తున్నారు. ఇంకా 2 days ఉంది కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో నిజంగా ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది, సార్ ఏం మాట్లాడతాడు, జనసేన గొప్పతనం ఎలా వివరిస్తాడు అనే పాయింట్. జనసేన అన్న లాస్ట్ టైం అంతకుముందు ఎలక్షన్స్ ఒకటే ఒక సీట్ వచ్చిందన్న, చాలా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ కూడా 2 స్థలాల్లో ఓడిపోయాడు, గాజువాకలో ఓడిపోయాడు, ఆడ ఓడిపోయాడు. అంటే ఒక సినిమాని ఇష్టపడ్డ మేము అట్లా సినిమా పరంగానే ఉంటాడేమో, ఇంకా రాజకీయాల్లో తను సక్సెస్ కావడేమో అన్న టైంలో నిజంగా కూటమితో పొత్తు పెట్టుకున్న తర్వాత ఈరోజు డిప్యూటీ చేయడం చాలా హ్యాపీనెస్ అనిపించింది. సో అదంతా రాజకీయాలు పక్క పెడితే ఒక మానవతావాదిగా తను ఎప్పుడు కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటాడు. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎప్పుడో తను సినిమాలో సక్సెస్ కాకపోయినప్పుడు ఒక ఊరికి బోర్వెల్ ఇప్పించిన రోజులనే తను అప్పుడే రాజకీయాలు రాలేడు. అట్లాంటి గొప్ప మనసున్న వ్యక్తి కాబట్టి ఈరోజు పిఠాపురం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను కూడా, తెలంగాణ నాది, ఆయన కూడా చాలా మంది తెలంగాణ నుంచి వెళ్తున్నారు. నేను కూడా అది విజువల్ చూడడానికి, పవన్ కళ్యాణ్ పేరు విన్న విజువల్ చూసినా ఎక్కడైనా సంతోషం వస్తాయి కాబట్టి నేను కూడా చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ. పిఠాపురం పవన్ కళ్యాణ్ రాకముందు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ కనిపించింది అంటారు అన్న? కనిపించదు అన్న. చాలా మంది మీరు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి రివ్యూ తీసుకోండి, చాలా మంది చెప్తున్నారు. అంటే అప్పట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న కూతురు పెళ్లి చేయాలంటే ఒక ఎకరం అమ్ముకొట్టుర్రి, ఇప్పుడు జస్ట్ ఒక గజం అమ్ముకుండా పెళ్లి అయిపోతుంది. అంత గ్రాండ్గా అయిపోతుంది, అంత వాల్యూ వచ్చింది. ఎందుకంటే చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ కానీ ఎక్కువ రావడం జరుగుతుంది. సో అంతే మొన్న రీసెంట్ గా అపోలో ఎవరైతే మన ఉపాసన గారు వాళ్ళ సొంత కంపెనీ కూడా అక్కడ పెట్టాలనుకుంటారు. చాలా మంది మన హీరోలు కూడా చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడ చేసుకుంటున్నారు. అంటే పిఠాపురం అంటే గూగుల్ మ్యాప్ లో కనిపించిన పిఠాపురాన్ని ఎక్కడికో పెద్ద స్థాయిలో నిలబెట్టడం అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ స్థాయికి ఉన్న వాల్యూ కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతా. పిఠాపురానికి ఒక రేంజ్ కల్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో పెట్టడం ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. వాళ్ళు స్టార్టింగ్ లో అక్కడ హైదరాబాద్ పెట్టుకున్నారు, కానీ ఈసారి ఇక్కడ పెట్టడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పాన్ ఇండియా పొలిటీషియన్ గా నెక్స్ట్ లెవెల్ గుర్తింపు వచ్చింది ఆయనకి. ఎవరైనా పాన్ ఇండియా హీరోలు అవుతారు, ఈయన పాన్ ఇండియా పొలిటీషియన్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్లో, నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా తెలంగాణలో కూడా జనసేన వస్తే ఎలా ఉంటుంది? ఒక తెలంగాణ అభిమానిగా ఏం చెప్తాను అన్న? నువ్వు చాలా చాలా అంటే మస్తు అనిపిస్తుంది అన్న, చెప్తుంటేనే చాలా వినాలనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఒక్క సీట్తో గెలిచినది ఈరోజు నిజంగా 100% స్ట్రైక్ రేట్. ఇందాక పాన్ ఇండియా పొలిటీషియన్, సహజంగా పొలిటీషియన్స్ అంటే హీరోస్ పాన్ ఇండియా హీరో ఉంటారు, కానీ నిజంగా తన హీరోనే కాకుండా ఈరోజు రాజకీయాల్లో కూడా నంబర్ 1 దిగ్గజంగా ఎంతమంది పోటీ చేసి అంతమంది గెలవడం అనేది ఇప్పుడు చరిత్రలో ఒక 100 మంది పోటీ చేస్తారు, కానీ పట్టుమని 20 మంది కూడా గెలవరు. సో నిజం పవన్ కళ్యాణ్ ఎంతమంది అయితే పోటీ చేసి అంతమంది గెలవడం ఈరోజు పాన్ ఇండియాలో మొత్తం ఇండియాలో చక్రం దింపుతున్నాను. నిజంగా స్టేట్ కావాల్సిన బడ్జెట్ తేవాలన్నా, స్టేట్ని డెవలప్ చేయాలన్నా అది కేవలం పవన్ కళ్యాణ్ వాళ్ళకి. మన ముంగట చంద్రబాబు కనిపిస్తుంది, కానీ సో వెనకాల నడిపించే కార్యం మొత్తం పవన్ కళ్యాణ్ నడిపిస్తుంది. కాబట్టి నిజంగా నంబర్ 1 పొలిటీషియన్, తన నంబర్ 1 పాన్ ఇండియా స్టార్. కాబట్టి ఇందాక మీరు అన్నారు తను తెలంగాణలో పార్టీ పెట్టాలని. నేను కూడా తెలంగాణ కార్యకర్తను, నిజంగా జనసేన కార్యకర్తను. సో ఇప్పుడు రాబోతున్న స్టేట్ బాడీ ఎలక్షన్లో మేము కూడా జనసేన నుంచి టికెట్ అడుగుతున్నాము. 100% యువత రాజకీయాల్లో రావాలి, యువత కూడా మంచి పాలిటిక్స్ చేయాలని. సో నేను రిక్వెస్ట్ చేస్తున్న జనసేన పార్టీతో వాళ్ళు దయచేసి నాకు కార్యకర్తగా పనిచేస్తావా ఆయన పార్టీ? నేను అడుగుతున్నా తెలంగాణ జనసేన కార్యవర్గానికి నేను అడుగుతున్నా, నాకు జడ్పీటీ టికెట్ ఇవ్వండి 100%. ఈ తెలంగాణ జరగబోయే ఎలక్షన్లో, లేకుల బాడీ ఎలక్షన్లో నేను సిద్ధంగా ఉన్నాను. సో నాలాంటి ఎంతో మంది యువతకు మీ టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తే 100% జనసేన యొక్క ఏమంటారు క్రైటీరియా చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, వర్మ గారు టీడీపీ తరపు నుంచి ఆయన మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టంతో. సో ఆయనకి సరైనటువంటి గౌరవం ఇవ్వలేదు. ఇంట్లో ఉన్న తమ్ముడికి నాగబాబు గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇలా ఇచ్చారు. సో ఇదంతా ఈ అన్యాయం జరిగిందంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే పిఠాపురంలో వైసీపీ గెలిచిద్ది అంటున్నారు. మీరేమన్నా అంటే మీరు ఎందుకన్నా పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేస్తారు? చూడండి, తను
వాళ్ళ అన్న నాగబాబు తన ఇచ్చిండా లేదా అంటే ఏంటంటే వాళ్ళు కష్టపడ్డారు. కానీ వర్మ గారు అంటే మనకు చాలా రెస్పెక్ట్ అండి. ఎందుకంటే తను పవన్ కళ్యాణ్ చాలా చాలా విధాలు హెల్ప్ చేశాడు, చాలా రకాలుగా సపోర్ట్ ఉన్నాడు కాబట్టి. సో పార్టీ పరంగా కొన్ని ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు తగ్గిన నెక్స్ట్ ఇంకా మంచి మినిస్టర్ ఇస్తారు మనం చెప్పలేం కదా. సో ఇప్పుడు వర్మ వాళ్ళ ఫ్యాన్స్ కానీ చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా కావాలని బురద వెళ్తున్నారు. వాళ్ళు కష్టపడ్డ వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా సొంత అన్నకి టికెట్ ఇచ్చారని అట్లా ఏముండదు. 100% పవన్ కళ్యాణ్ తెలుసు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు కాబట్టి, ఎవరికి ఏ స్థాయిలో తనకు తెలుసు కాబట్టి 100% వర్మ కూడా మంచి పొజిషన్ నమ్మకం ఉంది. వాళ్ళిద్దరు మధ్యలో మంచి బాండింగ్ కూడా ఉంటుంది కాబట్టి 100% వర్మ సార్ కూడా మంచి పొజిషన్ చూస్తామని నమ్మకం నాకు ఉంది. ఇప్పుడే కాదు పిఠాపురంలో ఎన్నిసార్లు ఎలక్షన్ పెట్టినా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? 100% అన్న నిజం చెప్తాను. ఇప్పుడు స్ట్రైక్ మొన్ననే మొదలైంది ఆట, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరీ మంచి ఆట చూస్తారు. చూడన్న క్వశ్చన్ నాకు చెప్తున్నా, చాలా మంది నేను మొన్న చావా సినిమా చూసినా, అటువంటి సినిమా చూడగానే అరే ఇది మన చరిత్ర అన్నాడు. కొంత గొప్ప గొప్ప చరిత్రలు ఏదో పుస్తకాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఛత్రపతి శివాజీ పుస్తకాల్లో చూసినాము. కానీ నిజంగా రియల్ లైఫ్ చూస్తున్న ఛత్రపతి శివాజీ అంటే మన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు. చుట్టూ ఏదో బుడత ఏదో మాట్లాడతారు, 3 పిల్లలు అది అంటారు కానీ తను తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఈ రోజు మీకు ఈరోజు చాలా చీప్ అనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఒక దిగ్గజమైన పవన్ కళ్యాణ్ మీరు చూస్తున్నారు. 100% రాసి పెట్టుకున్నా. ఏదో నేను బట్టలు దింపుకొని పవన్ కళ్యాణ్ చెప్తలేదు, ఒక మంచి మానవతావాది. నేను ఆయన సినిమా చూసి ఫ్యాన్ అవ్వలేదు, తన మానవతానికి ఫ్యాన్ అయ్యాను. అందుకోసం నాకు చాలా ఇష్టం. 100% రానున్న రోజు పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తిత్వం చూస్తారన్న.